ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇంకొక ప్రధానమైన అంశం గాజు గ్లాసు గుర్తు. గాజు గ్లాసు గుర్తు కామన్ సింబల్ జాబితాలోంచి తీసి మాకు కామన్గా ఇవ్వండి అని అడిగారు. కానీ ఇప్పుడు జనసేన పోటీ చేసే 21 చోట వాళ్ళకి గాజు గ్లాసు గుర్తుని ఇవ్వడంతో పాటు మిగిలిన అన్ని చోట్ల గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థులకు. ఇది ఎలాంటి ప్రభావం చూపించారు? ఎన్నికల కమిషన్ టెక్నికల్గా వెళ్ళింది అంటే రాష్ట్రంలో ఆ ఎన్నికల్లో ఇంత శాతం ఓటింగ్ వస్తేనే రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు వస్తుంది. అప్పుడే ఒక సింబల్ ఫ్రీజ్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ జనసేన పోటీ చేసే స్థానాలకు మాత్రం ఫ్రీజ్ చేశారు. కానీ జనసేన కేవలం 21 స్థానాలకు పోటీ చేయడం లేదు. టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఉన్నప్పుడు 175 స్థానాలకు జనసేన పోటీ చేసినట్టే లెక్క. సో 175 స్థానాల్లో గాజు గ్లాసు ఎవరికి ఇవ్వకూడదు, ఫ్రీజ్ చేయాలి. కానీ సాంకేతికంగా పొలిటికల్గా ఎలక్ట్రల్ కమిషన్ ఆలోచించకుండా సాంకేతికంగా ఆలోచించింది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇది కుట్ర అంటున్నారు. ఎవరు కుట్ర అంటే ఎన్నికల కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ప్రభావంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ. ఎవరు కుట్రమనాలి మరి? అంటే బీజేపీ కుట్రమనిందా? జనసేన గాజు గ్లాస్ పైన పోనీ వైసీపీ కుట్రమనింది అనుకోండి, అంటే రఘురామకృష్ణరాజు మొదలుకొని గాజు గ్లాస్ వరకు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది వైసీపీనా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే పార్టీలు ఈ గుర్తుల విషయంలో మాకు కుట్ర జరిగింది, అన్యాయం జరిగిందంటే ఎట్లా? ఎన్నికల కమిషన్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందా గాజు గ్లాస్ సింబల్ను? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందా సింబల్ను? ఎన్నికల కమిషన్ కేటాయించేది ఎన్నికల కమిషన్ జగన్ చేతిలో ఉంటుందా, బీజేపీ చేతిలో ఉంటుందా? సో అందువల్ల జనసేన క్లారిటీ రావాల్సింది ఎవరు కుట్ర పడినారు, ఎవరి మీద పడినారు, దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. సో కుట్ర కాదు, టెక్నికల్గా ఎలక్షన్ కమిషన్ ఎవరు కుట్ర పడ్డారు? కుట్ర అంటే బీజేపీ పడినారు, ఇంకోరు లేరు కదా. ఎందుకంటే అది ఉన్నది ఎన్నికల కమిషన్ చేతిలో. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కుట్ర అంటే మనంత కేంద్రంలో మనం బీజేపీ పడినారు అంటే జనసేన వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు పడుతుందా? అంటే వైసీపీ ప్రభావంతో ఇంకా బీజేపీ ఉందా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఓకే, దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల ప్రభావం ఉంటుంది కదా. ఎందుకంటే మనకు రోడ్ రోలరు, లారీ, ట్రక్కులు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ వాళ్ళు గోల చేస్తలేరా? మా కారును పొందిన పోలిన సింబల్, ఆటో ఇవి వచ్చినప్పుడు మాకు ఓట్లు పోతున్నాయని రోజు గోల చేస్తారు కదా. అందులో డెఫినెట్గా జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తుంటాయి. అక్కడ జనసేన సింబల్ గాజు గ్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారమేమో మీకు ఒక్క నియోజకవర్గానికి పరిమితమై ఉండదు కదా. ఇప్పుడు సింబల్ గాజు గ్లాస్ సింబల్ అనేది రాష్ట్రం అంతా ఎన్నికల ప్రచారంలో ఉంటుంది. సో ఆ జనసేన సింబల్ అనుకునే ప్రమాదం ఉంటుంది కదా. అంటే జనరల్ గా కొన్ని ఎన్నికలు గుర్తుని పోలిన గుర్తుంటేనే పార్టీలు ఇబ్బంది పడుతుంటాయి, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా గాజు గ్లాస్ ఉంటాయి, కుటుంబ నష్టమే అది. సో అంతేకాదు కొన్ని 6 చోట్ల కొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు కూడా విత్డ్రా చేసుకోలేదు. టీడీపీ రెబల్స్ ఉన్నా అక్కడ కొంత నష్టం చేస్తారు కదా. రెబల్స్ ఉన్నారంటే డెఫినెట్ గా ఆ పార్టీ రిబల్ అయినప్పుడు ఆ పార్టీ యంత్రాంగం, ఆ పార్టీ ఓటింగ్ కొంత పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మిత్రపక్షాలు నష్టం కలుగుతుంది కదా ఖచ్చితంగా. ఎస్, షర్మిల గురించి కూడా ఒక నేషనల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడారు. షర్మిలకు డిపాజిట్లు కూడా రావు పాపం అని అన్నట్టు. ఇప్పుడున్న అంచనా ప్రకారం కాంగ్రెస్కి అయితే పెద్ద ప్రభావం ఉండదు. షర్మిల నాయకత్వంలో ఉన్నా ఎవరి నాయకత్వంలో కాంగ్రెస్కి అయితే ప్రభావం ఉండదు. ఈ ఎన్నికల్లో పోటీ వైసీపీకి ఎన్డీఏకి మధ్యలో ఉంటుంది. అందువల్ల మూడో ఫోర్స్కి అసలు అవకాశమే లేదు. అందువల్ల నా అంచనా కూడా షర్మిల పెద్ద ప్రభావం చూపుతుంది. రైట్, ఇంకా గట్టిగా 13 రోజులు కూడా లేదు ఎలక్షన్స్ రావడానికి. ఈ 13 రోజుల్లోనూ ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? అంటే 13 రోజుల్లో కూడా ఈ పార్టీలు అంటే నేననేది అది కాదు, అంటే ఓటర్ డిసైడ్ అయ్యి ఉంటాడు కదా. ఈ 13 రోజుల్లో కూడా పార్టీలు ఓటర్ మైండ్ సెట్ను మార్చడానికి ఎంతో కొంత భారతదేశంలో నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పేది 21% ఆఫ్ ఓటర్స్ ఎన్నికల రోజు లేదా ముందు కొద్ది రోజుల ముందు నిర్ణయం తీసుకుంటారని నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్తున్నాయి. 21% అండి. 21 కాకపోతే 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు. డెఫినెట్గా ఎన్నికల ముందు నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే ఏంటి ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం టెక్నికల్గా ఎలా చూడాలి? టెక్నికల్ ఏముంటుంది అట్లా అంటే అప్పటి వరకు ఆ ఎన్నికల ముందు రోజు ఏం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది? ఎన్నికల ముందు రోజు కాదు, ఒక ప్రజల అభిప్రాయం ఫామ్ అయ్యేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫామ్ అవుతుంటుంది. లాయల్గా ఉన్న వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు. స్వింగ్ ఓటర్స్ ఉంటారు, ఏ పార్టీతో సంబంధం లేని తటస్థ ఓటర్ ఉంటారు. వాళ్ళకి ఏం తొందర వచ్చిందని నిర్ణయం తీసుకుంటారు, ఓటేసే టైం వరకు నిర్ణయం తీసుకుంటారు. సో అప్పటి వరకు పోల్ మేనేజ్మెంట్ ప్రభావం ఉండొచ్చు.
ఈ క్యాంపెయిన్ ఇష్యూస్ ఏది ముందుకు వస్తుంది ఏది వెనక్కి వస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాలు, నేను మొదట్లో చెప్పాను, సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల పట్ల పూర్తి సంతృప్తి ఉంది ప్రజల్లో, కానీ మా ఊరికి రోడ్డు పడలేదని అసంతృప్తి ఉంది. సో ఈ రోడ్డు పడలేదని అసంతృప్తి ఓటర్ చాయిస్ డిసైడ్ చేస్తుందా, ఆ పథకాలు డిసైడ్ చేస్తాయా అనేది ఎన్నికల సమయాన్ని తేలుతుంది కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి అధికారాన్ని కట్టబెట్టాలా, లేదంటే అధికారంలో ఉన్న పార్టీని దించాలనే ఫ్యాక్టర్ దేని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది? అనేక అంశాలపైన ఉంటుంది, ఒక్క అంశం పైన ఉండదు మిత్ర. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోకపోతుంది ఏం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.